న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే యెఫ్తా గారి తండ్రి గిలాదు, తల్లి పేరు వ్రాయలేదు కానీ ఆమె ఒక వేశ్య అని వ్రాయబడింది. ఇక గిలాదువాడు అంటే ప్రాంతము గిలాదే, తండ్రి పేరు గిలాదే, యెఫ్తా గారి తండ్రి పేరు గిలాదే. గిలాదు ప్రాంతం ఎవరిది అంటే యాకోబు గారి కుమారుడైన యోసేపు గారి కుమారుడైన మనష్షే గోత్రికులది. కాబట్టి వీళ్ళెవరు అంటే మనష్షే గోత్రం నుండి వచ్చినవారు అని మనకు తెలుసు. ఇంకోసారి తెలియని వారు గుర్తుపెట్టుకోండి. అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు గారు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు, యాకోబు గారి కుమారుడు యోసేపు గారు, యోసేపు గారి కుమారుడు మనష్షే గారు, మనష్షే గారి కుమారుడు మాకీరు గారు, మాకీరు గారి కుమారుడు గిలాదు గారు. గిలాదీలకు వచ్చినదే గిలాదు భూభాగము. వారిని గిలాదీలు అనొచ్చు, మనష్షీలు అని కూడా అనొచ్చు. ఇతను ఎవరు అంటే పరాక్రమము కలిగిన వ్యక్తి, బలాఢ్యుడట. కానీ ఒక వేశ్యకు జన్మించటం వలన గిలాదు యొక్క భార్యకు పుట్టిన మిగిలిన కుమారులు యెఫ్తా గారిని ఏం చేశారు అంటే వారి తండ్రితో కలిసి జీవించడానికి ఇష్టపడక పంపించేశారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 11వ అధ్యాయం 2వ వచనం. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. మనం చదువుకున్న ఈ 3 వచనాలలో యెఫ్తా గారి తల్లి ఒక వేశ్య మరియు ఒక అన్యురాలు. ఆమె వలన పుట్టిన యెఫ్తా గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యెఫ్తా గారి తండ్రికి వేరే భార్య వలన పుట్టిన పిల్లలు ఏం చేశారంటే, నువ్వు మాతో కలిసి ఉండడానికి వీల్లేదు, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదు, నువ్వు వెళ్ళిపోవాలి అని పంపించేశారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి టోబు దేశంలో నివసిస్తూ ఉండగా అల్లరి జనం అతని చుట్టూ చేరి అతనితో సంచరిస్తూ ఉండేవారట. అంటే ఒక్క మాట చెప్పాలి అంటే యెఫ్తా గారు అల్లరి జనుల మధ్య పెరిగారు, అల్లరి జనుల మధ్య బ్రతికారు. వాస్తవానికి తాను ఒక బలాఢ్యుడే, కానీ మానసికంగా మాత్రం ఆయనను కృంగదీశారు సహోదరులు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే ప్రియులారా, సహోదరులు వచ్చి మన తండ్రి ఆస్తిలో నీకు స్వాస్థ్యం లేదు వెళ్ళిపో అన్నప్పుడు యెఫ్తా గారి ఫీలింగ్స్ ఎలా ఉండుంటాయి అని మనం ఆలోచన చేస్తే చాలా బాధపడి ఉంటారు కదా. మామూలుగా మనం ఆలోచిస్తే యెఫ్తా గారు పుట్టడానికి యెఫ్తా గారు కారణమా? నన్ను కను అని తన తల్లితో చెప్పారా? కాదు కదా. తల్లిదండ్రులు లేక ఆ తల్లి ఆ వృత్తి చేస్తూ ఆమె ఎందుకు దాన్ని ఎంచుకుందో మనకు తెలియదు, కానీ సమాజం మెచ్చని ఒక వృత్తిలో ఆమె జీవిస్తూ గిలాదు అనే వ్యక్తితో సహచర్యం చేస్తూ అతని వలన ఒక కుమారునికి జన్మనిస్తే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు గిలాదు గారు అంగీకరించారు అతన్ని తన కుమారునిగా. కానీ అతని పిల్లలు మాత్రం అంగీకరించట్లేదు. యెఫ్తా గారిని ఇతను నా కుమారుడే, నేను ఒక వేశ్యతో జీవించటం వలన ఇతను పుట్టాడు, ఇతను నా బిడ్డే, ఇతనిలో ప్రవహిస్తున్నది నా రక్తమే అని గిలాదు గారు ఒప్పుకున్నప్పటికీ గిలాదు గారి మిగిలిన పిల్లలు మాత్రం మన తండ్రితో నీకు స్వాస్థ్యం లేదు, మాతో సమానంగా నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బలాఢ్యుడైనప్పటికీ యెఫ్తా గారు తన వారందరినీ విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఒక వ్యక్తి భౌతికంగా ఎంత బలవంతుడైనా మానసికంగా కూడా బలవంతుడైనప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలడు, ధైర్యంగా బ్రతకగలడు. మానసికంగా కృంగిపోయినప్పుడు శారీరకంగా ఎంత బలవంతుడైనా విజయాన్ని సాధించలేడు. ఎందుకంటే మనసు కృంగినప్పుడు శరీరం సహకరించదు.
కాబట్టి ఇతను ఏం చేశాడంటే అనుకుని ఉండొచ్చు, నేనే తప్పు చేశాను, తప్పు చేసింది నా తల్లి కదా, తప్పు చేసింది నా తండ్రి కదా, నా తల్లి నా తండ్రి తప్పు చేస్తే ఆ శిక్షను నేనెందుకు భరించాలి? నా తండ్రి బ్రతికుండగానే, మరి వేశ్యకు పుట్టారని మాత్రమే వ్రాయబడింది, ఆమె బహుశా తర్వాత మరో వ్యక్తితో తన జీవితాన్ని కొనసాగించారేమో మనకు తెలియదు, లేదా చనిపోయారో మనకు తెలియదు, ఆమె విషయాలే ప్రస్తావించబడలేదు, కేవలం ఆమె వేశ్య కుమారుడని మాత్రమే వ్రాయబడింది. అయితే ఇక్కడ సహోదరులు తరిమేస్తున్నప్పుడు యెఫ్తా గారు పారిపోయినట్టు మనం చూసాం. పారిపోతున్నప్పుడు వాడుక భాషలో మనం చెప్పాలి అంటే, ఇలాంటి కఠినులైన నా సహోదరుల మధ్యలో నేను నివసించడం కంటే ఎక్కడో ఒక చోట పొట్ట చేత పట్టుకుని వెళ్తే బ్రతుకుంటే బలుసాగు తిని బ్రతుకుతాను అనుకుని ఉంటారు. తన ప్రాణాన్ని తన అరచేతుల్లో పెట్టుకొని పారిపోయి ఉంటారు యెఫ్తా గారు. ఆ వెళుతున్నప్పుడు ఒక్కసారి ఆయన స్థానంలోనికి వెళ్ళి, ఆయన మనస్సు దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. పారిపోతున్నప్పుడు అతని మనసు ఎలా ఉండుంటుంది? అరే, నా తండ్రే కదా ఆయన, నన్ను కుమారునిగా స్వీకరించాడు కదా, మరి మిగిలిన పిల్లలు నన్ను ద్వేషిస్తుంటే, నన్ను పొమ్మంటుంటే ఈయనెందుకు మాట్లాడట్లేదు అనుకుని ఉండొచ్చు. లేదా ఈ సన్నివేశం జరిగేటప్పటికి ఒకవేళ గిలాదు గారు చనిపోయి ఉండొచ్చు, మనకు తెలియని విషయాలు. ఏది ఏమైనా ఆ క్షణం మాత్రం యెఫ్తా గారి మనసు ఎలా ఉంది అంటే, నేను చేయని నేరానికి నేను శిక్షను అనుభవిస్తున్నాను, నాకెందుకు ఈ పరిస్థితి, ఇప్పుడు నేనేం చేయాలి? నా తల్లి ఒక వేశ్య కాబట్టే కదా నన్ను ఇలా చూస్తున్నారు వీళ్ళు, అదే నా తల్లి మంచిదై ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆ కుమారుడు అనుకుంటున్నప్పుడు, నిజంగా ఒకవేళ యెఫ్తా గారి తల్లి ఉన్నా ఏమన్నా చేయగలదా ఇప్పుడు అంటే ఏం చేయలేరు. ఎందుకంటే ఆ వృత్తిలో ఉండిపోయారు. ఆ రోజు తెలిసి చేశారో తెలియక చేశారో మనకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం తన కుమారుడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు తను చేసింది వెనక్కి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేదు ఆమె. మరలా ఇప్పుడు మంచిగా ఉండి కుమారునికి జన్మనిచ్చి ఆయన యెఫ్తా అవ్వాలి అంటే జరిగే పని కాదు. తను ఇప్పుడు ఏమీ చేయలేదు, కానీ కుమారునికి మాత్రం ఆ మచ్చ, ఆ గాయం, ఆ బాధ మాత్రం మిగిలింది. కానీ అలాంటి పరిస్థితుల్లో తల్లిని కానీ తండ్రిని కానీ దేవుణ్ణి కానీ యెఫ్తా గారు దూషించినట్లు కానీ ద్వేషించినట్లు కానీ మనకెక్కడ కనిపించదు. కానీ తన స్థితిని తాను అర్థం చేసుకుని ఎక్కడో ఒక చోట నేను బ్రతుకుంటే చాలు అనుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆయన పుట్టింది వేశ్యకే అయినా, తండ్రి విడిచిపెట్టిన సహోదరులు కాదన్నా, దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత ఆయన ఎలా ఉండొచ్చు అంటే, నా తల్లి ఒక వేశ్య, నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు, నా సహోదరులు నన్ను ద్వేషిస్తున్నారు, ఇప్పుడు నేను ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకోవచ్చు. కానీ యెఫ్తా గారు అలా లేరు. పారిపోయి టోబు దేశం వెళ్ళారు. వెళ్ళిన చోట కూడా అల్లరి జనమే ఉన్నారు. అయినా తన జీవితం, తన ప్రవర్తన మాత్రం దేవునికి నచ్చేలా జీవించారు. ఈ రాత్రి యెఫ్తా గారి జీవితం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా అండి? ఎవరు కాదన్నా, అందరూ తన చేయి విడిచిపెట్టినా, అల్లరి జనమ మధ్య బ్రతుకుతున్నా తన క్యారెక్టర్ పాడైపోకుండా చూసుకున్నారు ఆయన. తాను పుట్టింది ఒక వేశ్యకే అయినా తాను మాత్రం అలాంటి నీడ లేక అలాంటి పనులు తన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడ్డారాయన. దేవునికి అనుకూలంగా, దేవునికి నమ్మకంగా, దేవునికి ఇష్టంగా బ్రతికారు. అందుకే మనం చూస్తాం కదా, న్యాయాధిపతుల చరిత్రలో యెఫ్తా గారు కూడా ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించారు. ప్రియులారా, ఒక వేశ్యకు పుట్టినవారు, నా అన్నవారు లేకుండా బ్రతికినవారు, ఒంటరిగా దూరదేశంలో అన్యజనుల మధ్య బ్రతికితే ఎలా ఉంటారు అనడానికి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు మనకు సాక్ష్యం. ఎలా ఉంటారంటే, ఎవరు లేరు, గద్దించేవారు లేరు, సరిచేసేవారు లేరు. తల్లి నుండి చూస్తే ఆమె ప్రవర్తనే సరి అయినది కాదు.
తాను పెరుగుతున్న వాతావరణం అల్లరి జనుల మధ్య. అలాంటప్పుడు మంచిగా బ్రతకడానికి అవకాశం లేదు, కానీ మంచిగా బ్రతకడానికి ప్రయత్నమే చేశారు ఆయన. ఆ సందర్భంలో ఖచ్చితంగా మనకు ఎవరు గుర్తొస్తారు? యెఫ్తా గారి జీవితం అంటే యోసేపు గారు గుర్తొస్తారు. ఆయనకు తల్లి వేసే కాదు, కానీ తల్లి లేదు, తండ్రి వృద్ధుడు, సహోదరులు ద్వేషిస్తున్నారు, అలాగే పిన్నతల్లులు పెద్దమ్మలు కాదనుకుంటున్నారు. ఎక్కడో దూరదేశంలో అన్యజనుల మధ్య నివసిస్తూ ఉన్న చాలా భయంతో భక్తితో జాగ్రత్తగా బ్రతికిన వ్యక్తిగా మనకు కనిపిస్తారు ఆయన. ఈరోజు ఈ సందర్భంలో మనం యెఫ్తా గారి జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న వారిని చూసి మంచివారు కాకపోతే ఇలాంటి ప్రజల మధ్య నివసిస్తున్న నేను మంచిగా ఎలా బ్రతకగలను అనుకుంటాం మనం, కానీ బ్రతకొచ్చు అని నిరూపించే ప్రజలు జనాంగం చాలామంది ఉన్నారు. మనందరికీ బాగా తెలిసిన నోవాహు గారి కుటుంబం ఉంది. నోవాహు గారి తరములో భూమి మీదున్న ప్రజలందరూ బలాత్కారంతో నిండిపోతే నోవాహు గారు మాత్రం దేవుని దృష్టిలో నీతిగా బ్రతికారు. అలాగే తర్వాత కాలంలో లోతు గారిని చూస్తాం మనం. లోతు గారి కాలంలో సొదొమ, గొమొరా, ఆద్మా, సెబోయిము ప్రాంత ప్రజలు భయంకరమైన వ్యభిచారులు, కానీ లోతుగారు మాత్రం నీతిగల తన మనస్సునే నొప్పించుకున్నారు, కానీ పాపము చేయడానికి ఇష్టపడలేదు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఆ నోవాహు సరస్సున, ఆ లోతుగారి సరస్సున యెఫ్తాని చేర్చమంటున్నారు. ఎందుకు అంటే సమాజం అంతా చెడిపోయి ఉంటే చెడిపోయిన సమాజం మధ్యలోనే బ్రతుకుతూ కూడా యెఫ్తా గారు తాను నీతిగా బ్రతికారు, తన కుమార్తెను జాగ్రత్తగా పెంచారు. ఈ రాత్రి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, వేశ్య కుమారుడే అయినా తన జీవితాన్ని ఎంత చక్కగా మలుచుకున్నారు. ఎందుకు ఈయన తప్పు చేయలేదు, ఎందుకు ఈయన పాపం చేయలేదు అంటే, ఇతను ఒక ఇశ్రాయేలీయుడు, మనష్షే గోత్రికుడు, వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు, దేవుని ఆజ్ఞలను తన హృదయం అనే పలక మీద వ్రాసుకుని వాటి ప్రకారం మాత్రమే బ్రతకాలని నిర్ణయించుకుని నిశ్చయించుకుని బ్రతకడం ప్రారంభించారు. కాబట్టే చుట్టూ ఉన్న సమాజమంతా చెడిపోయినా తాను మాత్రం చాలా చక్కగా బ్రతకగలిగారు. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఇతని జీవితంలో మనం గుర్తించే మొదటి విషయం ఏంటి అంటే, సమాజమంతా చెడిపోయినా తాను నీతిగా బ్రతికాడు. అన్నలు ద్వేషిస్తున్నా, మిగిలిన వారు కాదంటున్నా, సమాజం వెక్కిరిస్తున్నా ఆ అవమానాన్ని, ఆ నిందను భరించాడే తప్ప దేవునిని నిందించలేదు. జాగ్రత్త పడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. అందువలన దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, ఏ ప్రజలు తనను వెళ్ళగొట్టారో అదే ప్రజలు తన కాళ్ళ దగ్గరకు వచ్చారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లోకం నిన్ను నిందిస్తుందా, లోకం నిన్ను అవమానపరుస్తుందా? ఒకవేళ నువ్వు మంచివాడివే కావచ్చు, నీ తల్లి మంచిది కాదేమో, నీ తండ్రి మంచివాడు కాదేమో, నీ తాత మంచివాడు కాదేమో, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి నువ్వు అవమానించబడుతున్నావేమో, ఓకే. కానీ వాళ్ళు చేసిన దానికి నేనెందుకు అనుభవించాలి అని దేవునికి వ్యతిరేకంగా ఉంటే నీ బ్రతికి ఎలా ఉంటుందో నేను చెప్పలేను. కానీ అలాంటి అవమానాలు భరిస్తూ కూడా నువ్వు దేవునికి విధేయుడవై విధేయురాలవై జీవిస్తే మాత్రం ఏ సమాజం నిన్ను గేలి చేసిందో, ఏ సమాజం నిన్ను అవమానపరిచిందో, ఏ సమాజం నిన్ను గెంటి వేసిందో ఆ సమాజమే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా దేవుడు చేస్తారు. అదే జరిగింది యెఫ్తా గారి జీవితంలో. యెఫ్తా గారి దగ్గరకు మరలా వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎంత బలాఢ్యుడైతే మాత్రం ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? ఇశ్రాయేలుకి మనం కొత్త అన్ని జనుల చేతిలో మ్రగ్గిపోవడం అనేది అంటే కాదు కదా. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎన్ని అవమానాలు భరించినా దేవునికి ఇష్టంగా బ్రతకాలని నిర్ణయించుకున్న యెఫ్తా గారి జీవితాన్ని దేవుడు హెచ్చించాలి అనుకున్నారు. మనం చదువుతాం కదా పేతురు గారు రాసిన పత్రికలో, దేవుడు తగిన సమయమందు హెచ్చించులాగున బలిష్టమైన ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి. మనం ధర్మశాస్త్రాన్ని మీరకుండా దేవుని ఆజ్ఞలను హృదయంలో పెట్టుకుని ఎక్కడున్నా మనం జాగ్రత్తగా బ్రతకగలిగితే ఏదో ఒకరోజు దేవుడు మనము ఊహించని స్థితిలో మన జీవితాన్ని అత్యధికం చేస్తారు. నీ వాళ్ళే నిన్ను కాదనుకోవచ్చు, లేకపోతే నీ తల్లిని బట్టి నీ తండ్రిని బట్టి నిన్ను అవమానపరచవచ్చు. కానీ నీ అవమానాన్ని తీసివేసి నిన్నెందుకు ప్రతిగా నీకు ఘనతను తేవడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు రాబోయే ఘనతను చూసి దేవునికి అనుకూలంగా బ్రతకడం ఈరోజు మనం నేర్చుకోవాలి.
నిజంగా యెఫ్తా గారి జీవితాన్ని మనం స్టడీ చేస్తే ఆయన జీవితంలో ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మొదటిగా తన కుటుంబం నుండి ఎలాంటి సహకారము, ప్రేమ లేకపోయినా దేవుని ప్రేమను పొందడానికి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిగా కనబడుతున్నారు. చుట్టూ ఉన్న సమాజం అల్లరి సమాజం అయినా తాను నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేశారు. వాక్యానికి అనుకూలంగా, ధర్మశాస్త్రానికి అనుకూలంగా తన బ్రతుకును మలచుకోవడానికి ఎప్పుడైతే ఆయన ప్రయత్నం చేశారో అప్పుడే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నువ్వు ఇన్ని అవమానాలు భరిస్తున్నావు కాబట్టి, అయినా నా కొరకు నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను నువ్వు ఊహించని స్థితిలో హెచ్చిస్తాను అనే మాట. అది అతని జీవితంలో నెరవేరింది ప్రియులారా. నిజంగా ఇలాంటి స్థితిలో మనలో ఎవరు ఉన్నా సరే, ఆర్థికంగా మంచి స్థితి లేకపోవచ్చు, సమాజంలో మంచి పేరు లేకపోవచ్చు, మన మీద ఆల్రెడీ నిందలు, అవమానాలు ఉండొచ్చు. కానీ ఈ రాత్రి యెఫ్తా గారి జీవితం మనకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? నీ గత జీవితం ఎలాంటిదైనా సరే నువ్వు దేవుని దృష్టిలో విధేయుడివై లోబడి జీవిస్తే మాత్రం దేవుడు నిన్ను ఊహించని రీతిలో అత్యధికముగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపులే యెఫ్తా గారు ప్రియులారా. ఇక రెండో విషయం ఏంటి అంటే, వారంతా వచ్చారు యెఫ్తా గారి దగ్గరకు. అప్పటికి అమ్మోనీలు ఇశ్రాయేలీల మీద దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఇశ్రాయేలీలు నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి వారి చేతిలో నుంచి విడిపించడానికి ఒక బలాఢ్యుడు కావాలి అనుకుని వెతికినప్పుడు, మనవాడే కదా, మనం పంపిన వాడే కదా, మళ్ళా వెళ్ళి బ్రతిమలాడుకుందాం, మనకి సహాయం చేస్తాడు అనుకుని వారంతా వచ్చి యెఫ్తా గారిని బ్రతిమలాడుతున్నప్పుడు నిజంగా యెఫ్తా గారు ఇప్పుడు ఖచ్చితంగా నేను చెయ్యను అనొచ్చు. కానీ అలా అనలేదు. ఎందుకు అనలేదు అని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చక్కని విషయాలు రెండు కనిపిస్తాయి. ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయడం నీకొస్తే, నువ్వు మేలు చేయగలవు అని ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే, అది అతను పొందదగిన వాడని నీకు అనిపిస్తే తప్పకుండా చెయ్యి. అతడు తిరిగి నీకు చేయకపోవచ్చు, కానీ నువ్వు చేసిన మేలుకు దేవుడు తప్పకుండా మరొక రూపంలో మరొకసారి నీకు సహాయం చేస్తాడు. బహుశా ఈ మాట యెఫ్తా గారి హృదయంలో ఉందేమో. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది అదే కదా, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, చేతనైతే మేలే చేయమని చెప్పింది. కాబట్టి ఈ మాట తన హృదయంలో పదిలపరుచుకున్న యెఫ్తా గారు చేసిన పనేంటి అంటే, తన జనులందరూ వచ్చి తనను బ్రతిమలాడుతున్నప్పుడు, ఇది నేను చేయగలను కాబట్టి వీళ్ళు నా దగ్గరకు వచ్చారు కాబట్టి, నా జనులుగా, నా స్వజనులుగా ఇది నేను చేయడం ధర్మం అనుకున్నటువంటి యెఫ్తా గారు వారికి సహాయం చేయడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనము కూడా ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు వారు మనకు చేసేవారా కాదా, లేక వారు మనల్ని సహాయాన్ని పొంది కూడా మనల్ని ద్వేషించేవారా అని ఆలోచించినప్పుడు, వారు చేయరు అనుకున్నా, చేసి మనల్ని నిందిస్తారు అనుకున్నా కూడా వాళ్ళ నుండి మనం ప్రతిఫలాన్ని ఆశించొద్దు. కానీ మనల్ని చూస్తున్న దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు కాబట్టి మనల్ని నిందించేవారు, మనల్ని అవమానపరిచేవారు, మనకు బాధను కలిగించే వారికి కూడా సహాయం చేసే పరిస్థితి మన దగ్గరకు వస్తే చేద్దాం. ఎందుకంటే అది దేవుడు చూసి తప్పకుండా మనకే ప్రతిఫలాన్ని ఇస్తారు. కాబట్టి మేలు చేయడం యెఫ్తా గారి చేతనవును. ఎందుకంటే తాను నమ్మిన దేవుడు మేలు చేసే దేవుడు అనే సంగతి తనకు తెలుసు. కాబట్టి అందుకే అది వారు పొందదగిన వారని గుర్తించినప్పుడు వారి పక్షాన ఆయన యుద్ధం చేసి అమ్మోనీల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించినట్లుగా మనం చూస్తాం. రెండో విషయం ఏంటి అంటే, తనను బాధపెట్టిన వారు, తనను అవమానపరిచిన వారు, తనకు దుఃఖాన్ని కలిగించిన వారు, తనను ఒంటరిని చేసిన వారు తన దగ్గరకు వచ్చినప్పుడు గతంలో తాను పొందిన వాటిని వేటిని గుర్తుపెట్టుకోలేదు. కానీ నేను చేయగలనని నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను చేయాలి అనేది మాత్రమే చూశారు యెఫ్తా గారు. ఈ రాత్రి ఈ విషయాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా మన వలన సహాయాన్ని పొందుతూ, మన వలన మేలును పొందుతూ కూడా మనల్ని బాధ పెట్టేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. మన అన్నదమ్ములు కావచ్చు, మన తోటికోడళ్ళు కావచ్చు, మన ఆడబడుచులు కావచ్చు, మన అత్తమామ కావచ్చు, మన తల్లిదండ్రులు కూడా కావచ్చు. అయినప్పటికీ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, గతంలో వారు మనలను ఎంత బాధ పెట్టినా, మరణమగునంతగా విసిగించినా
అలాంటి వారే మన దగ్గరకు వచ్చారు అంటే వారికి చేసే స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు కృతజ్ఞత చెప్పి సహాయం చేయడం అనేది దేవుని పిల్లలు చేయవలసిన పని, దేవుడు మెచ్చే పని ప్రియులారా. కాబట్టి యెఫ్తా గారి జీవితంలోని రెండవ ప్రాముఖ్యమైన విషయం తల్లి వేసే, కానీ తన జీవితం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రారంభంలో తన జీవితంలో కష్టాలే, అవమానాలే, నిందలే, దుఃఖమే తనకి మిగిలింది. వారు పారిపోమంటున్నప్పుడు తండ్రిని కాదని, తల్లిని కాదని స్వజనులను విడిచి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా బాధపడుంటారు, చాలా ఏడ్చుంటారు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివసించాలి, ఎవరు నన్ను ప్రేమిస్తారు, ఎవరు నన్ను ఆదరిస్తారు, నా అన్నవారే నన్ను తరిమేస్తే నా జీవితం ఏంటి అని కృంగిపోయారు ఆయన. కానీ వెంటనే ధైర్యాన్ని తెచ్చుకుని దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు అనుకున్న ఆయన జాగ్రత్తగా బ్రతకడానికి నిర్ణయించుకున్నాడు. నిజంగా ఆ స్థానంలో ఈరోజు సమాజాన్ని పరిశీలిస్తే 90% చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ 10% మాత్రమే ఆ పరిస్థితులను కసిగా తీసుకుని జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిలో ఒకరు యెఫ్తా గారు ప్రియులారా. అందుకే అతని పవిత్రమైన జీవితము, దేవునికి అనుకూలమైన జీవితము, నీతిగా బ్రతకాలని తాను నిర్ణయించుకున్న పరిస్థితులు దేవుని ఆకర్షించాయి. కాబట్టే అతను ఏ చోట పడిపోయాడో అక్కడే అతనిని హెచ్చుగా ఉన్నతంగా ఉంచాలి అనుకున్నారు దేవుడు, ఉంచారు కూడా. కాబట్టి ఎందుకు ఉంచారు అంటే యెఫ్తా గారిలో కనిపిస్తున్న మంచి లక్షణాలు మనం చూస్తే, 1 దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికే మనసు తనకుంది. 2 చుట్టూ ఉన్న సమాజం చెడిపోయినా తను నీతిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. 3 తన దగ్గరకు సహాయాన్ని అడగడానికి వచ్చిన వారికి కాదు అనకుండా చేశాడు. ఇక 4వ విషయం ఏంటి అంటే, ఈ సహాయాన్ని పొందే విషయంలో మనం ఆలోచన చేస్తే తనకు తన జనులకు మధ్య విభేదం ఉంది. వాస్తవంగా విభేదాలను తీసేవారు దేవుని కుమారులు, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానాన్ని తెచ్చేవారు దేవుని కుమారులు. ఇప్పుడు యెఫ్తా గారు తనకు తానే సమాధానపరుచుకుంటున్నారు. తన సహోదరులతో కలవడానికి ఇష్టపడుతున్నారు, తన సహోదరులను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారెంత దూషించి, ద్వేషించి, బాధించినా వాటిని మనస్సులో పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా బ్రతికినట్లుగా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా మనకి యోసేపు గారే కనిపిస్తారు. యెఫ్తా గారి జీవితంలో ఇక్కడ కూడా మనకి యోసేపు గారే కనిపిస్తారు ప్రియులారా. కాబట్టి సమాధానపరిచిన కుమారునిగా ఇతను మనకు కనిపిస్తున్నాడు. వాస్తవంగా అయితే వారిని కాదనాలి, మీరు నన్ను సహాయం అడగొద్దు, నేనేమీ చేయలేనని చెప్పొచ్చు. కానీ సహాయం చేసి తన వారిని కలుపుకొని సమాధానంతో పోతున్న వ్యక్తితను. కాబట్టి యెఫ్తా గారిలోని ఈ మంచి లక్షణాన్ని తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఇక తరువాత అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళారు. అంటే తాను ఏ పని చేసినా నా వాళ్లే కదా, నన్ను కలుపుకున్నారు కదా, ఇక దేవునితో నాకెందుకు అనుకోలేదు. అంటే కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, సుఖం వచ్చినప్పుడు దేవుని విడిచిన వారు కాదు యెఫ్తా గారు. శ్రమకాలంలో దేవునిని అడిగి పొందుకుని ఇక మరలా తన వారు రాగానే ఇంకా నాకేంటిలే, నా బలగం పెరిగింది, నా వాళ్ళంతా, ఒక్క నా సహోదరులే కాదు ఇశ్రాయేలీలంతా నన్ను కలుపుకుంటున్నారు, వారికి నన్ను నాయకునిగా చేసుకున్నారు కదా, ఇంకేంటి అనుకోలేదు. కానీ నేను ఈ స్థితికి రావడానికి కారణం నా దేవుడు కదా, నేను అవమానం పొందిన చోట గెలుపొందడానికి కారణం నా దేవుడే కదా. కాబట్టి నేనేమి చేసినా నా దేవుని అడిగి చేయాలి అనేది ఆయనకు తెలుసు. కాబట్టే దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుని యెఫ్తా గారు యుద్ధం చేయడానికి వెళ్ళారు ప్రియులారా. అంతేకాదు దేవుని దగ్గర సహాయాన్ని పొందుతూ ప్రార్థన చేసిన తాను తనకు మేలు జరిగితే తప్పకుండా దానికి ప్రతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించే మనసు తనకుంది. అందుకే నేను విజయుడనై తిరిగి వస్తే ఇదిగో నీకు నేను ఇది బలిస్తా అని ముందుగానే మాట ఇచ్చి దేవుని దగ్గర సెలవు తీసుకుని యుద్ధరంగానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మనకేం కనిపించాలి అంటే, మనుషులను చూసి దేవుని విడిచిపెట్టేవారు కాదు యెఫ్తా గారు. అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం, సమాజంలో మంచి పేరును చూసుకొని ఇక దేవునితో నాకెందుకు అనుకోవట్లేదు, కానీ నా జీవితంలో నేనంటూ ఒక స్థితి కలిగి ఉన్నాను అంటే దానికి కారణం నా దేవుడు మాత్రమే. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మరొక వైపు దేవునికి ఇచ్చే స్థానాన్ని విడిచిపెట్టకుండా బ్రతికిన వ్యక్తిగా మనకి యెఫ్తా గారు కనిపిస్తూ ఉన్నారు. అందుకే బహుశా దేవుడు అతన్ని చాలా హెచ్చించారు ప్రియులారా. ఇక తరువాతి విషయం ఏంటి అంటే, మొక్కుబడి చేసుకున్నారు కదా, ఆ మొక్కుబడి తీర్చడం కష్టమైన పరిస్థితిలో ఉంది. యెఫ్తా గారు నా ఇంటి ద్వారబంధము నుండి ముందుగా ఏదొస్తుందో అది నీకు బలిస్తానని చెప్పారు. ఇప్పుడు తన కుమార్తె వచ్చింది.
అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా నీకన్నీ తెలుసు కదా నాయన, నీకన్నీ తెలుసు కదా నాయన, నాకొక్కగానొక్క కూతురే కదా, తనకు ప్రతిగా నీకు ఏదైనా ఇస్తాను నాయన అనలేదు. కానీ తాను దేవునికి ఇచ్చిన మాట చొప్పున, తన ప్రమాణము చొప్పున నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రియులారా. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రారంభం నుండి కూడా తన కష్టం వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాడు, తనను బాధ పెట్టిన వారు వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాడు, శత్రువు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాడు, విజయం వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రతి విషయంలో దేవుని చిత్తానికి మాత్రమే తలవంచిన వ్యక్తిగా, దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు ప్రియులారా. అందుకే మనం చెప్తాం కదా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆజ్ఞల ప్రకారం బ్రతకడం. ఆజ్ఞలేంటి అంటే దేవుణ్ణి ప్రేమించడం, మనుషులను ప్రేమించడం, శత్రువుని ప్రేమించడం. ప్రేమించడమే దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ ప్రేమించే విషయంలో శక్తి లోపం లేకుండా చేస్తున్నారు. ఆయన శక్తి లోపం లేకుండా చేస్తున్నారు. దేవునికిచ్చే బలి విషయంలో నేను చెయ్యలేను, నేను బలహీనుణ్ణి అనుకోలేదు. కుమార్తెను బలిచ్చే విషయంలో శత్రువులైన వారే వచ్చి బ్రతిమలాడుతున్నప్పుడు నేను ఎందుకు చేయాలి అనుకోలేదు. కానీ ఎక్కడ పరిస్థితిని బట్టి అక్కడ దేవునికి మహిమ తెచ్చేలా జీవించిన వ్యక్తిగానే మనకి యెఫ్తా గారు కనిపిస్తున్నారు. కానీ అతను ఎవరు అంటే ఒక వేశ్యపుత్రుడు, ఒక వేశ్యకు జన్మించిన వాడే. కానీ తన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మాత్రం దేవుని ఆజ్ఞలను హృదయంలో పెట్టుకుని దేవుణ్ణి ప్రేమించాడు, పొరుగువాన్ని ప్రేమించాడు, శత్రువుని సహితం ప్రేమించాడు. కనుకనే దేవుడు అతనిని ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ దేవుడు హెచ్చించారు ప్రియులారా. నిజంగా ఈ టైంలో యెఫ్తా గారి జీవితాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకి చాలా చాలా అవసరమైన విషయము. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ విషయంలో ఆయనకి తప్పకుండా మరొకసారి మనం కృతజ్ఞత చెప్పవలసిన వారం. ఎందుకంటే ఆయనలా మనం జీవించలేకపోతున్నాం. మన చుట్టూ ఉన్న వాటిని చూసి ఎదిరింటం ఇలా లేదా, పొరుగింటం ఇలా లేదా, వాళ్ళు అలా చేస్తే లేదా, వీళ్ళు ఇలా చేస్తే లేదా అనుకుని మనకు నచ్చినవి చేయడానికి మనం ఇష్టపడుతున్నామే. కానీ ఇది దేవునికి నచ్చుతుందా లేదని మాత్రం ఆలోచించలేకపోతున్నాం. ఈరోజు యెఫ్తా గారి జీవితం మనకు నేర్పిస్తున్నది అదే. అవును, వీళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారు కదా, నేను బలాఢ్యున్నే కదా, నేను ఎదురు తిరగొచ్చు కదా అనుకోలేదు. కానీ ఓకే, ఇక్కడ నేను తగ్గడమే మంచిది, ఇక్కడ నేను తగ్గడం వల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు, దేవుడు నన్ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తారు అనుకున్న ఆయన బలాఢ్యుడైనప్పటికీ తగ్గించుకొని విధేయుడై బయటకు వెళ్ళిపోయారు. అలానే బయటకు వచ్చేసాను కదా, నా జీవితాన్ని ఇలా అయిపోయింది కదా, దేవుడు నాకేం చేశారు అనుకోలేదు. కానీ అక్కడ దేవునికి అనుకూలంగానే బ్రతికారు. ఇవి ఈ రాత్రి మనం యెఫ్తా గారి జీవితంలో నుంచి నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ప్రియులారా. ఒక ఇష్మాయేలు గారిని తీసుకుందాం. తండ్రి పంపిస్తుంటే తాను కూడా అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాను కదా అని తండ్రిని ద్వేషించలేదు, తండ్రి చనిపోతే నేను రాను అనలేదు. కానీ తండ్రి చనిపోయినప్పుడు ప్రేమతో వచ్చారు, ఇస్సాకు గారితో కలిసి సమాధి చేశారు. ఈ సందర్భంలో యెఫ్తా గారి జీవితంలో ఒక యోసేపు గారే కాదు, ఒక ఇష్మాయేలు గారు కూడా మనకు కనిపిస్తారు. ఒక ఇష్మాయేలు గారు కూడా మనకు కనిపిస్తారు. ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలి, కేవలం ఒక బలాఢ్యుడు న్యాయాధిపతి మాత్రమే కాదు, తన జీవితంలో ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎన్నో అవమానాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ మించింది దేవుని ప్రేమ. నేను ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే ఆ ప్రేమ నాకు పుష్కలంగా లభిస్తుందని నమ్మిన విశ్వాస యోధుడు ప్రియులారాయన. అందుకే ఇంత భయంకరమైన జీవితమే అయినా తన జీవితాన్ని దేవునికి అప్పగించి అనుకూలంగా బ్రతకడం వలన దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో తన పేరును ఉండేలా చేశారు. విశ్వాస వీరుల జాబితాలో ఉంటే ఏంటంటే గొప్ప అని మీరు అనుకోవచ్చు. గొప్పే. ఎందుకు అంటే విశ్వాస వీరులు ఎవరు అంటే రేపు పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హత కలిగిన వారు. అవును ప్రియులారా, యెఫ్తా గారి పేరు అక్కడ ఉందో లేదో ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. విశ్వాసమును బట్టి ఎవరెవరు ఏమేం చేశారో వ్రాస్తూ అందులో వ్రాసిన మాట, ఇంకనూ ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా. ఈయన పేరు విశ్వాస వీరుల జాబితాలో చేరింది ప్రియులారా. ఎందుకు చేరింది? ఏం చేశారని చేరింది అంటే ఆయన జీవితమే త్యాగం. ఆయన జీవితమే త్యాగం. ముందే చెప్పాను కదా, ఒక యోసేపు గారు కనిపిస్తారు మనకి యెఫ్తా గారిలో, ఒక ఇష్మాయేలు గారు కనిపిస్తారు మనకి యెఫ్తా గారిలో, ఒక ఇస్సాకు గారు కూడా కనిపిస్తారు మనకి యెఫ్తా గారిలో. ఎలాగూ అంటారా?
ఎలాగూ అంటారా? అబీమెలెకు వలన అవమానాన్ని పొంది బయటకు వెళ్ళిపోయారు ఇస్సాకు గారు. అదే అబీమెలెకు మరలా ఇస్సాకు గారి దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ప్రేమతో విందు చేసి సాగనంపారు ఇస్సాకు గారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు యెఫ్తా గారి దగ్గరికి వచ్చినప్పుడు వారిని కూడా సమాధానపరిచి మీకు నేను తప్పకుండా దేవుని దగ్గర సెలవు తీసుకుని మీకు న్యాయం చేస్తానని చెప్పి పంపిస్తున్నారు. కాబట్టి యెఫ్తా గారిలో ఒక ఇస్సాకు గారు కూడా కనిపిస్తారు మనకి. ముఖ్యంగా అన్ని మంచి లక్షణాలను అలవరుచుకుని దేవునిపైన ఆధారపడడానికి కారణం ఏంటి అంటే అతనికున్న విశ్వాసము. చాలామంది అంటే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, యెఫ్తా గారు తన కుమార్తెను బలి ఇవ్వలేదు అనే ఒక సందర్భం ఇంకా ఇప్పుడు సమాజంలో ప్రాకుతుంది. ఎందుకంటే దేవుడు బలిని కోరరు కదా అని. వాస్తవంగా లేఖనాలను పరిశీలిస్తే దేవుడు చెప్పిన మాట బలియు అర్పణ నేను కోరలేదు అనేది ఆయన సంఖ్యాకాండంలో లేవియాకాండంలో చెప్పిన అర్పణలను గురించి దహన బలులను గురించి మాత్రమే తప్ప మనిషి బలిని గురించి కాదు. ఇక రెండో విషయం ఏంటి అంటే యెఫ్తా గారు కనుక ఒకవేళ తన కుమార్తెను బలి ఇవ్వకపోతే మొక్కుబడి చేసి నెరవేర్చని వారిగా పాపపు జాబితాలోనికి వెళ్ళిపోయేవారు. కానీ అలా కాకుండా విశ్వాస వీరుల జాబితాలోనికి తన పేరు వచ్చింది అంటే రేపు పరలోకానికి వెళ్ళడానికి అర్హతను సంపాదించారు అంటే తన కూతుర్ని ఇవ్వడం కంటే గొప్ప త్యాగం ఏముంటుందండి? ఇక్కడ యెఫ్తా గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ పరలోకపు తండ్రి మనస్సు మనం యెఫ్తా గారి దగ్గర చూడొచ్చు. మనలను రక్షించడానికి దేవుడు వాగ్దానం చేశారు తన కుమారుని ఇస్తాను అని. ఆయన వస్తే జరిగే పరిస్థితులన్నీ తండ్రికి తెలిసినా తన కుమారుడు నలిగిపోవడానికే ఇష్టపడ్డారు ఆయన. ఎందుకంటే మనమంతా రక్షించబడాలి కాబట్టి. ఇప్పుడు తనకు ఏకైక కుమార్తె అయినటువంటి యెఫ్తా గారి కుమార్తె విషయంలో కూడా యెఫ్తా గారి మనసు అలాంటిదే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలా మాటిస్తే తప్పరో ఆ దేవుణ్ణి కలిగిన నేను కూడా ప్రమాణం చేసి తప్పకూడదు అనుకున్నారు. అందుకే ప్రమాణం చేసి మాట తప్పని వాడు ఎవరు అంటే దేవుని యెహోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడు. ఆయన గుడారములు అతిథిగా ఉండదగినవాడు ఎవరు అంటే ప్రమాణము చేస్తే మరణమైన మాట తప్పనివాడు. ఒక రకంగా చెప్పాలంటే యెఫ్తా గారి కళ్ళ ముందు తన కుమార్తెను తన చేతులతో బలివ్వడం అంటే అంతకంటే గొప్ప శిక్ష ఏముంటుంది? అంతకంటే గొప్ప బాధ ఏముంటుంది? అంతకంటే మరణము అనే పదానికి అర్థం ఏముంటుంది? తన కూతురు మరణించడం అంటే తన చేతులతో చంపడం అంటే తానే మరణించిన దానికంటే బాధ. దాన్నైనా ఇష్టంగానే చేశారు యెఫ్తా గారు. ఎందుకో తెలుసా? దేవునికిచ్చిన మాట. అలాంటి విషయాలలోనే తన విశ్వాసం వ్యక్తమైంది కాబట్టే విశ్వాస వీరుల జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో తన పేరు వ్రాయబడటమే కాదు, ఒక చరిత్ర అతని గురించి వ్రాయబడటమే కాదు, అతను నిత్య జీవానికి వారసుడు అని తెలిపే విశ్వాసల వీరుల జాబితాలో తన పేరుంది. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ ఉన్నా పరిస్థితులకు అనుకూలంగా తాను మారలేదు, కానీ దేవుని చిత్తానికి లోబడి ఎక్కడ ఉన్నా దేవునికి అనుకూలంగా బ్రతికిన జీవితమే యెఫ్తా గారిది. అలాంటి మనసు ఈరోజు మనకుందా? అలాంటి మనసు మనకుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. చిన్న అవకాశం రాగానే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేస్తున్నాం, శరీరాశను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామే తప్ప దేవునికి అనుకూలంగా జీవించే జీవితాలు మనం జీవించలేకపోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు చేయలేనంటున్నావు. నీలాంటి మనుషులే కదా చరిత్రలో. అబ్రహాము తన కుమారుణ్ణి నాకు బలివ్వడానికి వెనుతీయలేదు. అబ్రహాము తన మరో కుమారుడైన ఇష్మాయేలుని పంపించేయమంటే వదిలిపెట్టడానికి నా మాట కంటే ఏది ఎక్కువ అనుకోలేదు. తనకెంత బాధ కలిగించిన విషయం నా మాట చొప్పున పంపించేశాడు. నన్నే ముందు పెట్టుకుని నాకే ప్రథమ స్థానం ఇచ్చి నన్నే గౌరవించారు వాళ్ళు. కాబట్టి బైబిల్ చరిత్రలో ప్రముఖమైన స్థానాలు వారు పొందుకున్నారు. ప్రియులారా, ఒక వేశ్యకు పుత్రుడైన యెఫ్తా గారి జీవితాన్ని మనం చూస్తే అద్భుతమైన జీవితం. తన తల్లిదండ్రులు ఎలాంటి వారైనా తాను నీతిగా బ్రతకాలనుకున్నాడు. తన బిడ్డను నీతిగా పెంచాడు, దేవుడు మెచ్చేలా. నిజంగా ఈ రాత్రికాల సమయంలో యెఫ్తా గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం మనం అదృష్టం అంటాను. ఎందుకంటే మనం మరలా సెట్ అవ్వడానికి, మనలో లోపాలు సరిచేసుకోవడానికి అతని జీవితం మనకు చాలా ఉపయోగపడుతుంది.